అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అన్నించుమించు మనం అనుకుంటాం. ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు. కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకను కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం, అలా తయారు చేసి దాన్ని కూడా మహాప్రసాదంలాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు. కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు ఒకడు వచ్చి, బయటకు వచ్చి ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు 1 కాదు 2 కాదు, మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా, అరే నాయనా నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఎన్డీఆర్ఐ రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే. చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు, ఒక 10% లోపు కానీ కొంత జంతుకు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు, కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది. అంటే చేసేది ఏమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి, అది నేను చెప్పకూడదు కూడా. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చదవండిరా బాబు అంటే దాన్ని లూప్ హోల్స్ ఎతికి చదివే పరిస్థితుల్లో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సిట్ రిపోర్ట్, అది సిబిఐ సిట్ సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక సిబిఐ సిట్ ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు.
గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, అదేవిధంగా సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పనా? తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు, ఒక్కొక్కడు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకా నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకి వెళ్ళారనుకోండి, ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ మీకు తెలీదు, మీకు హైందత్వం గురించి మీకు తెలీదు. కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి. చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు. మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులతో కూడా చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి 10 మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం. అప్పుడే యాత్ర కంప్లీట్ అన్నట్టు. ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ప్రసాదం ఎక్కడ? ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది. అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంప్ట్ అనమాట. ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అని ఈవెన్ దో మన సంచిలోని ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు. అంటే అంత మంచి గీ వాడతారు. ఏమంటే ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏంటండి, వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి? 60 లక్షల కిలోల పామాయిల్, 60 లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించారు. 8.90 లక్షల ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్స్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరాటిన్. ఈరోజే తెలిసింది లబ్సా ఎందులో యూజ్ చేస్తారో తెలుసా అండి? బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను. నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళని క్షమించాలా? ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగే అర్హత ఉందా వీళ్ళకి? ఎంత మహాపాపానికి వడిగట్టారండి. ఇది మహాపాపం కాదా? అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి, గీలా చిన్న స్మెల్ రావటానికి ఇన్ని కెమికల్స్ వాడారు. అంటే ఇక్కడ లబ్సా గురించి మాట్లాడితే ఇందాక మనం చాలా మాధ్యమాల్లో కూడా చూసాం. అసలు ఆ లబ్సా అనేది ఎందుకు కొనుగోలు చేశారు అంత క్వాంటిటీ ప్రకారం? చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈరోజు కల్తీ జరగలేదన్న మహానుభావులందరూ కూడా ఈరోజు అదేవిధంగా ఒకసారి చూస్తే ఇక్కడ అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక లాజిక్ అనమాట. అంటే నేను సిట్ రిపోర్ట్ చూశాను. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలండి, దాని తర్వాత దీని దగ్గరికి వస్తా. కరెక్ట్గా ఇంకా సిట్ ఛార్జ్ షీట్ వస్తుంది అని, సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని
ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూక బయలుదేరింది. నేను ఆ రోజే అనుకున్న, గ్యారంటీగా అందులో ఏదో ఉంది, అందుకే వీళ్ళు మొదలుపెట్టారు అని. 3 రోజుల ముందు నుంచి ఇంకా ప్రజలకు అథెంటికేషన్గా ఒక పేపర్ రాలే, ఏది రిపోర్ట్ రాలే. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా? అది కాదు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుగా 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. ఇవన్నిటిని ఏమార్చడానికి ఒక రాక్షస మూకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ప్రజల్ని ట్యూన్ చేయడం మొదలుపెట్టారు. ప్రజలేమి ఎర్రివాళ్ళు కాదబ్బా, ప్రజలు చదువుకున్నారు. వాళ్ళకి దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఒక భక్తిభావం ఉంది. నేను నిజంగా ఒక మాట చెప్పాలబ్బా, ఎందుకంటే ఇన్ని రోజులు కల్తీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో. నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేను మాట చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బతికించిన జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకనొక టైంలో ఆయన అన్ని ల్యాండ్ లైన్స్ పేలినా కూడా బయటకు వచ్చి ఆయన బతికి బయటకు వచ్చి ఈరోజు అతని సేవ చేసుకుంటా ఉంటే ఆ దేవదేవుడు సేవ చేసుకుంటున్నారు ఆయన. అటువంటి ఆ వ్యక్తి నోట్లోంచి బయటకు వచ్చింది. అతని ద్వారానే ఈ కల్తీ వ్యవహారం అన్నది కూడా బయట పెట్టాలని ఆ దేవదేవుడు అనుకున్నాడేమో, కలియుగ వెంకటేశ్వర స్వామి అనుకున్నారేమో, అందుకే ఇలా వచ్చిందేమో. ఆఖరికి ఎన్ని అవమానాలు పడ్డారండి. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, లోకేష్ బాబు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. అసలు క్షమాపణ కాదు, క్షమాపణే లేని పనిష్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే మీకు ఇవ్వాలి ఇప్పుడు. అలాంటిదండి ఈరోజు మళ్ళీ చూస్తే అందులోని మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. టెండర్ ఫైల్ కనుక మనం చాలామంది అందరికీ తెలుసు, టెండర్ ఫైల్లో నెయ్యి ఎలా వస్తుందండి? పాలుంటే నెయ్యి వస్తుంది, అంతే కదా. పాలే అవసరం లేదంట. రోజుకి 4 లక్షల లీటర్లు పాలు కెపాసిటీ ఉండాలి ఆ కంపెనీకి అన్న నిబంధన ఎత్తిపడేసి అందులోని కూడా రోజుకి 4 లక్షల లీటర్లు ఉండాలన్న పరిస్థితి లేదు. వాటితో పాటు కండిషన్ 19 అది కండిషన్ 18లో కూడా 3 సంవత్సరాల అనుభవాన్ని 1 సంవత్సరానికే తగ్గించారు. టర్నోవర్ని కూడా 250 కోట్ల నుంచి 150 కోట్లకు పడిపోయింది. ఆఖరికి FSSAI రిపోర్ట్ ఉండాలి, దాని సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను కూడా పక్కన పడేశారు. ఎవరి గురించి, ఎందు గురించి, ఎవరి జేబులు నింపడం గురించి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం గురించి, ఎవరిని మోసం చేయడం గురించి. పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎలా వస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాదు, రాబోదు, రాలేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా నేను ఇందాక చెప్పాను కదా, ఈ KBR బోర్డులో ఏమైనా తాడేపల్లిలో ఉందేమో ఒకసారి చూడాలి. తాడేపల్లి ఏమైనా కొత్త ఫార్ములా ఏమైనా మొదలుపెట్టారేమో, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములా మొదలుపెట్టారు కదా, పామాయిల్తో మొదలుపెట్టారు కదా. ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆఖరికండి 2022లో ఒకటి నిబంధన ఉంటుంది, బీటా సిస్టోస్టిరోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేయాలి కంపల్సరీగా. ఎవరైతే సరఫరా చేస్తున్నారో నెయ్యిని ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేశారు. ధర్మారెడ్డి గారే పెడతారు, ధర్మారెడ్డి గారే తీశారు. ఎందుకోసం తీశారో తెలియదు, ఎవరి కోసం తీశారో తెలియదు, ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు, ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు. ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మహాపాపాన్ని తల చుట్టుకుంటుంది అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఈ వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ బాబాయ్ ఈ రకంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి వినండి ఒక ఇంటర్వ్యూ. I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is, that is found in the CBI SIT report that has been mentioned there. విన్నారు కదండి,
నిన్నటి వరకు కల్తీ జరగలేదు అనుకునే పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే అడల్ట్రేషన్ జరిగిందట, కల్తీ జరిగిందంట, అందులో పామ్ ఆయిల్ ఉందంట, అందులోని పామ్ కెనాల్ ఆయిల్ ఉందంట, అన్నీ ఉన్నాయని ఆయన ఒప్పుకుంటున్నాడు, ఛార్జ్షీట్లో ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ ఆఫీసర్స్ అందరూ చేశారు, థర్డ్ పర్సన్స్ చేశారని చెప్తున్నారు. మరి ఈయన తాలూకా సిగ్నేచర్ ఉండక్కర్లేదా? పర్చేస్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందని పర్చేస్ చేస్తుందండి? పర్చేస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూర్చోదా? 2022లోనే అడల్ట్రేషన్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు చైర్మన్గా ఆయన ఏం చేశాడు? ఆ రోజు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వారు ఎవరికి సమాధానం చెప్పాలి? ఈరోజు ఏదో బయటకు వచ్చి చాలా ఏమీ జరగలేదన్నట్టుగా లైట్గా మాట్లాడి వెళ్ళిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు? అంటే ఏంటి హైందత్వం మీద మీకున్న కోపం ఏంటి? దేనికి హైందత్వం మీద మీకున్న కోపం? అంటే ఒక ధర్మాన్ని పాటిస్తున్న, ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని నడిపిస్తూ, ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడం ఎంత ఈజీ అవుతుందండి? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పార్ట్ తీసినా అందులో కల్తీ ఉంటుంది గ్యారెంటీగాను. అందుకే అన్నాం కల్తీ బతుకులు, కల్తీ మనుషులని. ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది. నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఉపమాక వెంకన్న ఆలయంలో పెట్టా. ఆయన అన్నారు, ఆయన ఒక శిల కాదమ్మా, ఆయన అక్కడ మనిషి, ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంత నమ్మే ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, ఇంకో అపచారం ఏంటో చెప్పనా, అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు. ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది? వీళ్ళు ఏమి అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు. నేను ఒకటే అంటున్నా, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కంపల్సరీగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ఇలాంటి మనుషులన మనం ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు భరించాము అన్న దృక్పథం కూడా ప్రజల్లోకి రావాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా, రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మన మనోభావాలు, ప్రజల మనోభావాలు, హైందవ మనోభావాలు, అన్ని కులాలకు సంబంధించిన మనోభావాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు మన మీదే ఉంది, మన మీదే ఆ బాధ్యత ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన అయి ఉండొచ్చు, సింపుల్లీ హీఈస్ ద మెయిన్. పరిస్థితి ఎలా అయిపోయిందంటే కల్తీనయ్యి అందులో జంతుకోవలేదు, కల్తీనయ్యి ఇలా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇంతవరకు ఈయన మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు చేస్తారండి? మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవహారం జరిగిందంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్నే మనం ఫిక్స్ చేస్తాం, అది కామన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్తీ గురించే మాట్లాడుకుందాం. ఎక్కడైనా కల్తీ వస్తువులు, నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి అనుకోండి, అందులో ఉన్న వర్కర్ మీద, అందులో ఉన్న వాళ్ళ మీద పెట్టాడు, ఆ షాప్ ఎవరిదో చూస్తాడు, ఆ ఓనర్ మీద పెడతాడు ఎవడైనా కేసు వెళ్ళి, అంతే కదా. అలాంటిది ఈరోజు అంత పెద్ద దేవస్థానం, కొన్ని వేల కోట్లు భక్తులు ఇచ్చిన సొమ్ముతో దేవదేవుని కొలుస్తున్నాము, దేవదేవుని సేవ చేసుకుంటున్నాము, ఆ ప్రసాదాలు తయారు చేస్తున్నాము. అలాంటి వ్యవహారంలో పర్చేస్ కమిటీలో వన్ ఆఫ్ ద చైర్మన్ అయినా
ఇతను వైవి సుబ్బారెడ్డి సమ్ పర్సన్స్ సమ్ థర్డ్ పర్సన్స్ అంటే హూ ఇస్ దట్ పర్సన్స్? అసలు మెయిన్ పర్సన్ ఆయనే కదా. వాళ్ళ పిఏది ఆల్రెడీ ఛార్జ్షీట్లో ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కదా కొంతమంది ఉన్నారు అని. 254 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి అందులో రిపోర్ట్లో ఉన్నది కదా. ఈ వీటన్నిటి గురించి మాట్లాడడం మానేసి జంతుకో గురించి ఎవడో సాక్షి రిపోర్టర్ ఎవడో అందులో లేదు అని రాస్తే అదే పెద్ద అథెంటికేషన్ రిపోర్ట్ లాగా, అదే పెద్ద కేంద్రీయ ల్యాబ్ లాగా వాళ్ళే తీసుకొచ్చేసుకొని లేదు 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 లేదని ప్రొజెక్ట్ చేసేస్తే ప్రజలను పిచ్చోళ్ళ. ఈరోజు మేము రాజకీయాలు చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మాకు కూడా మేము రాజకీయాలు చేయాలి అనుకుంటే ఈ విషయం మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి ఎవరికైనా దేవుడే, ఎవరికైనా సెంటిమెంటే. మేము తప్పుడు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు, తప్పుడు ఆధారాలు సృష్టించాల్సిన అవసరం లేదు, తప్పుడు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు మాకు. ఈరోజు అలా మాట్లాడి ఈరోజు ఇలా పనులు చేసి 151 నుంచి 11 పడిపోయారు. ఇంకా ఇంకా దిగజారిపోతే ఏమో ఆ దేవదేవుడు స్క్రిప్ట్ రాసేయడం ఇంకా దిగజారిపోవాలని వాళ్ళు మనం ఏం చేయగలం? అంతే కదండి. వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్ళేవారు. మీకు గుర్తుందా? ప్రతిసారి ఒక షాలు వెంకటేశ్వర స్వామి బొమ్మ, దాంతోపాటు ప్రసాదము, ఇదే ప్రసాదం తీసుకెళ్లారు. ఆ రోజు 5 సంవత్సరాలు మీరు తిన్న ప్రసాదం, నేను తిన్న ప్రసాదం, ఆఖరికి ఎంత పెద్ద నాయకుడు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా తిన్న ప్రసాదం కూడా కల్తీ నెయ్యి ప్రసాదం కాదు, రసాయనాల ముద్ద ప్రసాదం తిన్నది. రసాయనాల ముద్దతో తయారు చేసిన ప్రసాదం తిన్నాం మనందరూ 5 సంవత్సరాలు అదే తిన్నాం. అంటే ఎలా నిజంగా ఒక్కొక్కసారి అప్పుడే ఈ నవ్వు ఆనందంతో వచ్చే నవ్వు కాదు, బాధతో వచ్చే నవ్వు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి అబద్ధాలు కూడా. నన్ను శాలువాల కప్పడం పోయి, నాకు దండలు వేయడం పోయి, నన్ను తిట్టరా, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని ఒక్కటి చూపించమనండి. లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో? మళ్ళా తిరిగి దీన్ని డైవర్ట్ చేయటానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకి అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి, ఇదైతే అల్టిమేట్, అంతే కదా. కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని. అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవటం చేసే ప్రయత్నం, అది కూడా అఫ్కోర్స్ బెడిసికొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నిజంగానండి, 1.5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేశామా? ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే, మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాసంబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు?
ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి. ఆ పని ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. చూపించమనండి, పర్మిషన్ నిజంగా అడిగితే మేము చెప్తాం. ఎన్ని కార్లు వెళ్తాయి, ఎంతమంది జనాలు వస్తారు, దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, మేము అడుగుతాం. కానీ అలాంటిది ఏం లేదు, ఎక్కడ కనిపించట్లేదే. మేము ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా దగ్గరికి వెళ్తామని. అంటే మేమే ఇంతమంది వస్తారేమో అనుకొని మేమే పెట్టుకొని ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆపితే పోలీసులు తోస్తున్నారు, పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఎవడో రప్పా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడినా మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? మళ్ళీ తిరిగి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని మీరు అడ్డుకుంటున్నారని మాట్లాడడం సబబా? అది ఒకసారి కామన్ సెన్స్ కదా అది. థ్యాంక్ యూ.